ఇంటర్వ్యూ అంటే చాలు ప్రతి ఒక్కడు భయపడతాడు. అదే నాలాంటి ఇంట్రోవర్ట్ అయితే అసలు ఇంటర్వ్యూకే వెళ్ళడు. బట్ రియాలిటీ ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటాం. 2 months బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. ఆ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగినవన్నీ చాలా బేసిక్ క్వశ్చన్లు. ఇన్ఫాక్ట్ ఆ ఇంటర్వ్యూకి మనం ఒక రోజు ముందే ప్రిపేర్ అవ్వచ్చు, అంత ఈజీగా ఉంటాయి. బట్ మనం అదే ఐడియాతో వెళ్తే చాలా రోజులు అంటే సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న వాళ్ళు కూడా అలాంటి ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోయారు. నేనే చూసాను నా ముందర. నా ఫ్రెండ్సే కొంతమంది ఆ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యి బయటకు వచ్చేసారు కూడా. అయితే అంత కష్టంగా ఉంటుందా అబ్బా అని చెప్పేసి ఇంటర్వ్యూ నేను కూడా భయపడుతున్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ నాకు కొన్ని నీళ్ళు ఇచ్చి తాగమన్నాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా మనం ఫ్రెషర్స్, మనకు కొంచెం భయం ఉంటుంది ఇంటర్వ్యూస్ అంటే. అందుకని చెప్పేసి కొంచెం కూల్ అవ్వమని కొంచెం వాటర్ ఇచ్చాడు. నేను తాగిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగాడు. నేనేమో కొంచెం ప్రిపేర్ అయి ఉన్నా కదా, అది మొత్తం చెప్పేశాను. చెప్పిన తర్వాత అతను నా రెజ్యూమ్ మొత్తం చూసాడు అనమాట. రెజ్యూమ్ మొత్తం చూసి నన్ను ఇట్లా అడిగాడు, ఏంటి బాబు నువ్వు మెకానికల్ బ్రాంచ్, మరి ఐటీ కంపెనీస్ కింద అప్లై చేస్తున్నావు అని చెప్పేసి అడిగాడు. అప్పుడు నేనేమో సార్ నాకు ఇలా ఐటీ అంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో కూడా నేను ఇదే వర్క్ చేశాను ఐటీ ఫీల్డ్ మీదనే. సో నాకు ఇట్లా ఇంట్రెస్ట్ పుట్టింది, నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నాను అని చెప్పేసి చెప్పా. దీని తర్వాత అతను నా రెజ్యూమ్లో ఉన్నవి అడగడం మొదలు పెట్టాడు. దానికన్నా ముందు నా రెజ్యూమ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాలి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి కోడింగ్ స్టార్ట్ చేశా, అప్పటి నుంచి నేర్చుకుంటున్నా. సో నేను మధ్యలో వచ్చిన ప్రతి స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ సి కంట్రోల్ నేర్చుకున్నా, పైథాన్ కంట్రోల్ నేర్చుకున్నా, జావా కంట్రోల్ నేర్చుకున్నా, ఇలా నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి రెజ్యూమ్లో పెట్టా. అయితే నేను ఏమనుకున్నా, ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే స్కిల్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనకి జాబ్ ఈజీగా ఇచ్చేస్తారులే అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఆయన అడిగిన క్వశ్చన్లు అయితే చాలా బేసిక్ లెవెల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పెట్టా. నేనే ఓన్గా చేసి ఒక ప్రాజెక్ట్ అయితే దాంట్లో మెన్షన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ గురించి నన్ను క్వశ్చన్ అడుగుతానని తెలుసు. సో దాని గురించి నేను ప్రిపేర్ అయ్యా బాగా. కానీ ఆ ఇంటర్వ్యూయర్ ఆ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్ అడిగాడు, చాలా బేసిక్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే నవ్వుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ తీసుకుని క్రోమ్లో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసాం. ఆ వెబ్సైట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్పి నన్ను అడిగాడు. నేనేం చెప్పా అంటే, ఇది పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్ లాగా ఉంది, ఇది ఇలా సర్వర్లోకి వెళ్తుంది సార్, సర్వర్ నుంచి మనకు DBMSలోకి వెళ్తుంది, డేటాబేస్లోకి, అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది అని ఇలా ఏదో శోధికొట్టడానికి ప్రయత్నించా. ఆయన లాస్ట్కి ఆన్సర్ చెప్పేసాను అనమాట. ఆన్సర్ ఏంటంటే, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది ఒక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ట్యాబ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్లో మనకు ట్యాబ్స్ ఉంటాయి. ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్ని క్రియేట్ చేసుకొని అక్కడ ఇంకొక సెర్చ్ని అయితే మనం చేసుకోవచ్చు. ఇలా ఒక ట్యాబ్లో ఓపెన్ అవుతుందని చెప్పాడు. ఎవరైనా సరే ఇంత బేసిక్ అంటే ఇలాంటి క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారని ఊహిస్తాడా? నన్ను అదే క్వశ్చన్ అడిగాడు. నేనేమో ఇవన్నీ నేర్చుకొని వెళ్ళిపోతే ఆయనేమో ఇలా ట్యాబ్లో ఓపెన్ అవుతుందా, క్రోమ్లో ఓపెన్ అవుతుందా అని చెప్పేసి ఇలా బేసిక్ క్వశ్చన్ అడిగాడు. ఇక నేను చెప్పేది ఏంటంటే, మనం ఫ్రెషర్గా ఉన్నప్పుడు మనం ఏమేమో అనుకుంటాం, చాలా పెద్దగా వాళ్ళు ఏమేమో అడిగేస్తారని చెప్పేసి అనుకుంటారు. బట్ వాళ్ళకి మనం ఇంకా పిల్లబచ్చగలమే అంటే బేసిక్ క్వశ్చన్లు మాత్రమే అడుగుతారు ఫ్రెషర్లని. ఎక్కువ లోపలికి డెప్త్గా వెళ్ళడు. అలా డెప్త్గా వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బీటెక్లో మంచి పర్సెంటేజ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 9.5, 9.8 ఇలా మంచి CGPA వచ్చింది, అండ్ నువ్వు ఏదైనా పెద్ద కంపెనీకి అప్లై చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ 20 LPA 30 LPA లాంటి పెద్ద కంపెనీస్లో అప్లై చేసినప్పుడు వాడు నేను ఎలా డెప్త్ క్వశ్చన్ అడుగుతాడు. నాకు అప్పుడు అర్థమైంది, అరే మనం అప్లై చేసిన కంపెనీకి కావాల్సింది ఒక బేసిక్ సిస్టమ్ ఇంజనీర్, లేకపోతే కొన్ని ఫండమెంటల్స్ తెలిసిన వాడు మాత్రమే. దానికి మనం రెజ్యూమ్లో ఇన్ని స్కిల్స్ కానీ ఇన్ని ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా పెడితే వానికి ఇంకా డౌట్లు వస్తాయి. అవి చెప్పకపోతే మన మీద ఇంకా కొంచెం ఇంప్రెషన్ పోదు తప్పితే ఇంకా అక్కడ పెద్ద ప్రాజెక్టులు అన్ని పెట్టి ఎలాంటి ఉపయోగం లేదు. అండ్ ఇది కంపెనీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు 4 lakh కంపెనీకి అప్లై చేస్తున్నావా, లేదంటే 10 lakh కంపెనీకి అప్లై చేస్తున్నావా, లేదంటే వాళ్ళు నీకు 20 LPA శాలరీ ఇస్తున్నారా, ఇలా ఇంటర్వ్యూ అంటే వాళ్ళ ప్యాకేజ్ని బట్టి కూడా నీ ఇంటర్వ్యూలో ఏమేమి పెట్టాలి, నీ రెజ్యూమ్లో ఏమేమి ఉండాలి, దీని మీద డిపెండ్ చేసుకోవాలి. అంటే ఇంతకీ ఆ ఇంటర్వ్యూ కంపెనీ పేరు నేను చెప్పలేదు కదా, అది వచ్చేసి TCS అనమాట, TCS NQT. ఇది మనకు బేసిక్గా ఫ్రెషర్ని హైర్ చేసుకుంటుంది. అది దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట, TCS NQT అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇలా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారనమాట. సో అలా ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఆ ఇంటర్వ్యూలో జరిగిన ఎక్స్పీరియన్సే ఇది. అండ్ ఇది వచ్చేసి ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ అనమాట. అంటే నీ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే చూస్తాడు. వేరొక పక్క ఇంకొక అతను కూర్చొని ఉంటాడు, MR రౌండ్ అంటే మేనేజర్ రౌండ్ అని చెప్పేసి, దానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. అతను నన్ను అడిగిన క్వశ్చన్లు అంటే వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారని చెప్పేసి అందరికీ తెలుసు. సార్ అదే క్వశ్చన్ అడిగాడు. నేనేమో ఇలా చెప్పా, సార్ నేను ఇలా కాలేజ్లో కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను, అది కాకుండా నేను ఇలా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఆబ్వియస్గా ఇంప్రూవ్ అయ్యాయి సార్ అని చెప్పా. దానికి అతను వెరైటీగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, అదేంటి నువ్వు యూట్యూబ్లో ఇలా చేస్తే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెరుగుతాయని చెప్పేసి అడిగాడు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే ఒకసారి కాలేజ్ విద్యా వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో దీంట్లో సెవరల్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట, మీరు దీంట్లో చూడొచ్చు. ప్లస్ కాలేజ్ విద్యా వాళ్ళు చాలా పెద్ద యూనివర్సిటీస్తో టైప్ అయి ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ యూనివర్సిటీ చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ యూనివర్సిటీ, ఇంకా LP, ఇట్లా చాలా కాలేజెస్తో టైప్ అయ్యారు. ఏం చేయాలి
చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సజెస్ట్ మీ ఇన్ 2 minutes ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ ని బట్టి కొన్ని కాలేజెస్ ని చూపెడుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా మీరు కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ యాడ్ టు కంపేర్ మీద క్లిక్ చేస్తే మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ ని కంపేర్ చేయొచ్చు అనమాట. వాటి ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాలంటే కాలేజ్ విద్యా వాళ్ళు ఫ్రీ ఆడియో అండ్ వీడియో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే మీకు 10,000 సబ్సిడీ వస్తుంది, అది కూడా డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి. అండ్ ఒకవేళ మీరు నా లింక్ నుంచి వెళ్తే కాలేజ్ విద్యా వాళ్ళు 7,000 వర్త్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. దాని తర్వాత నీకు ఇంకా కాలేజ్ లో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, వాటిని నువ్వు ఎలా సాల్వ్ చేసావని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న మేనేజరల్ రౌండ్ క్వశ్చన్లు అయితే అడిగాడు అనమాట. అలానే టెక్నికల్ రౌండ్ లో మనకి కోడింగ్ క్వశ్చన్లు ఇవేమి అడగడని అనుకోకండి. నన్ను కోడింగ్ క్వశ్చన్ కూడా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటిది, దానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నాడు. అది సాల్వ్ చేసిన తర్వాత ఒక 2 ప్యాటర్న్లు ఇచ్చి ఆ ప్యాటర్న్లకి కోడ్ రాయమన్నాడు. దీంట్లో నేను ఒక ప్యాటర్న్కి అయితే కోడ్ రాసాను, ఇంకో ప్యాటర్న్కి అయితే రాలేదన్నమాట. సో సగం చేసి ఇచ్చేసా. దీంతో పాటు నన్ను DBMS అంటే ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి అడిగాడు. నేను చెప్పా ఇలా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని చెప్పా. అయితే నేను దాని గురించి నా రెజ్యూమ్లో అసలు మెన్షన్ చేయలేదు. కానీ ఆ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగాడో నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ ఆ క్వశ్చన్ అయితే నేను కొంచెం ఆన్సర్ చేయగలిగా. ఇలా టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే మనం కొన్ని వాటికి ఆన్సర్ చెప్పలేదు కదా. మేనేజర్ రౌండ్లో కూడా అతను కొంచెం ఇంప్రెస్ అవ్వలేదు కదా అని చెప్పేసి నాకు కొంచెం అంటే ఉంటుందా పోతుందా అని చెప్పేసి కొంచెం భయంగానే ఉండే. కొద్దిసేపు తర్వాత చెప్పారనమాట, ఇలా నువ్వు HR రౌండ్కి క్వాలిఫై అయ్యావని చెప్పేసి. సో అదనమాట నా టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి TR+MR అంటే టెక్నికల్ ప్లస్ మేనేజరియల్ రౌండ్. ఇది అయిపోయిన తర్వాత మనకు HR రౌండ్ ఉంటుంది. HR రౌండ్లో నీకు వేరే క్వశ్చన్లు ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. బట్ నేను ఇక్కడ చేసిన తప్పులు ఏంటో చెప్పనా, నా రెజ్యూమ్లో నేను అనవసరమని పెట్టా. అంటే ఒక బేసిక్ లెవెల్లో ఒక ఫ్రెషర్కి అంటే ఆ జాబ్ రోల్కి కావాల్సిన వాటికంటే నేను ఇంకా ఎక్కువ పెట్టా దాంట్లో. కానీ వాటి గురించి ఒక బేసిక్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను దాని గురించి ఆన్సర్ చేయలేకపోయా. ఇదే మాట ఇంటర్వ్యూవర్ నా మొహాన్ని అన్నాడు, బాబు నువ్వు రెజ్యూమ్లో అయితే చాలా పెట్టావు, వాటి గురించి బేసిక్ క్వశ్చన్లు అయితే నువ్వు చెప్పలేకపోతున్నావు, కొంచెం చూసుకో అని చెప్పేసి చెప్పాడనమాట. అంటే దాని తర్వాత నేను రీసెంట్గా ఇంకో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా. ఇది వచ్చేసి దీంట్లో ఏమైందంటే ఈసారి నాకు అర్థమైంది, ఇలా రెజ్యూమ్లో అనవసరమైనవన్నీ పెట్టద్దురా, అవసరమైనవి మాత్రమే పెట్టాలని చెప్పేసి ఇంకా అనవసరమైన స్క్రాప్ మొత్తం తీసేసి కొంచెం కన్సైజ్ వేలో రెజ్యూమ్ని తయారు చేసుకొని ఎడిట్ చేసి ఇలా పెట్టానమాట. సో ఆ ఇంటర్వ్యూ ఎలా అయిందంటే అతను మాత్రం ప్యూర్లీ టెక్నికల్ బేస్డ్ మీద బాగా గట్టిగా అడిగాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెజ్యూమ్లోనే ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చు సార్ నాకు అని చెప్పా. ఇంకా అతను నన్ను డైరెక్ట్గా ఊప్స్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాడు. సో నేను కూడా ఊప్స్ వచ్చు కాబట్టి రెజ్యూమ్లో మెన్షన్ చేశా. అయితే నేను ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎందుకంటే నాకు వచ్చు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి. ఇంకా అతను డైరెక్ట్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తీసుకున్నాడు నాతోటి. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఊప్స్ కాన్సెప్ట్స్ని అడగడం మొదలుపెట్టాడు. నన్ను ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని అడిగాడు. ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు సార్, ఇలా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్లోకి మనం దాని ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటామని చెప్పేసి చెప్పా. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి కూడా కోడ్ రాయమన్నాడు. దానికి కూడా కోడ్ రాసి నేను చూపించా. సో అలా అయిపోయిన తర్వాత నన్ను DBMS అంటే ఏంటో తెలుసా బాబు అన్నాడు. ఆ DBMS అంటే తెలుసు సార్ నాకు, ఇలా SQL ఇవన్నీ ఉంటాయి. SQL అంటే ఏంటి బాబు అని అడిగాడు. ఇలా స్ట్రక్చర్డ్ కోర్ లాంగ్వేజ్ సార్, అది మనం ఇట్లా వెబ్ డెవలప్మెంట్లో మనం డేటాని ఇన్పుట్ అవుట్పుట్ అలా తీసుకోవడానికి యూజ్ చేస్తాము అని చెప్పా. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనం రెజ్యూమ్లో అనవసరంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఇవి లేకపోతే మనకు వచ్చినవి రాని స్కిల్స్ అన్నీ చాలా పెడతాం తప్పితే కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది పైథాన్ అనే కానీ C++ అయినా కానీ జావా అయినా కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే. అండ్ అలాగే నీకు బేసిక్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ కోడింగ్ కూడా నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఏవో కొన్ని డెఫినేషన్లు బట్టి వెళ్ళిపోయి వాళ్ళ ముందర చెప్దామంటే కుదరదు. నిజంగా కోడ్ రాయమంటాడు. కాబట్టి ఆ సింటాక్స్ ఏదైతే ఉందో అది నువ్వు 1-2 సార్లు చెక్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేయి. అండ్ ఇలా అయిపోయిన తర్వాత నాకు HR రౌండ్కి కూడా మెయిల్ వచ్చిందనమాట. అంటే ఈ రౌండ్లో మనం క్వాలిఫై అయిపోయాం. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయకపోయినా సరే అతను నన్ను సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే నీ నుంచి అతను 100 క్వశ్చన్స్కి 100 అన్ని ఆన్సర్లు ఆశించడు. నువ్వు చెప్పాల్సింది బేసిక్ క్వశ్చన్లు కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో ఇదైతే నువ్వు గుర్తుపెట్టుకో. అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కూడా కొంచెం ఇంపార్టెంటే. అతను నన్ను రాగానే ఇలా అడిగాడు, సో నీ పేరేంటి, నీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు ఎక్కడి నుంచి అని చెప్పేసి ఇలా బేసిక్ క్వశ్చన్లు అడిగాడు. అక్కడ నేను కొంచెం ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అనేవి మాట్లాడాను అనమాట. అక్కడ నన్ను కొంచెం కరెక్ట్ చేశాడు అతను. సో కాకపోతే ఇలాంటి మిస్టేక్స్ అయితే నువ్వు చేయకుండా ఉండు. అంటే ఇంటర్వ్యూలో నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నీకు వచ్చిన కొంచెం ఇంగ్లీష్ అనేది మాట్లాడు. ఇంగ్లీష్ అనేవి కంపల్సరీ. సో ఎవరైతే ఇలా ఇంగ్లీష్లో మాట్లాడలేను అనుకుంటే వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయండి. కొంచెం కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూలో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నీ టెక్నికల్ స్కిల్స్ కూడా. అండ్ ఆ రెజ్యూమ్ని మీరు వీలైనంత నీట్గా పెట్టుకోండి. అనవసరమైన చెత్త అంతా తీసేసి ఏవైతే నిజంగా అవసరం ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు పైథాన్ వచ్చు, దాని తర్వాత నీకు SQL వచ్చు, ఈ 2 పెట్టినా కూడా సరిపోతుంది. నువ్వు వేరే పెద్దవి ఏమీ పెట్టాల్సిన అవసరమే లేదు. సో నేను మీకు అన్ని క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను దాని గురించి రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం.